టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 22 నుంచి 26 వరకు గువాహటి వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ డూ ఆర్ డై మ్యాచ్ కు జట్టుతో పాటు గిల్ వెళ్లడం లేదంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వర్గాలు వెల్లడించాయి. తొలి టెస్టులో మెడగాయంతో రిటైర్డ్ హార్డ్ అయిన గిల్ ఇంకా కోల్కతాలోనే ఉన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో రోజు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాక గిల్ క్రీజులోకి వచ్చాడు. సైమన్ హార్మర్ వేసిన మూడో బంతిని స్లాగ్ స్వీప్ చేసి బౌండరీ సాధించాడు. కానీ ఆ షాట్ ఆడిన తర్వాత మెడ తీవ్రంగా నొప్పి పుట్టింది. వెంటనే ఫిజియో పరిశీలించిన తర్వాత గిల్ రిటైర్డ్ హార్డ్ గా బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ టెస్టులో భారత జట్టు 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై కేవలం 93 పరుగులకు ఆల్అౌట్ అయింది. వైద్య బృందం నివేదిక ప్రకారం శుభ్మన్ గిల్ 4 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. విమాన ప్రయాణం లాంటివి మానుకోవాలని చెప్పడంతో గిల్ గువాహటి టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా అసాధ్యమే. బీసీసీఐ వైద్య బృందం కూడా ప్రతిరోజు గిల్ పరిస్థితిని పరిశీలిస్తుండటంతో 1-2 రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గిల్ కు తీవ్రమైన మెడనొప్పి ఉందని, గాయంపై ఇంతకంటే వివరాలు వెల్లడించలేమని క్యాబ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెక్ కాలర్ ను కొనసాగించాలని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించాయి. రోజువారీగా మానిటర్ చేస్తున్నామని బీసీసీఐ మెడికల్ టీమ్ తో చర్చించగా తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపారు. గత కొంతకాలంగా శుభ్మన్ గిల్ కు విశ్రాంతి లేదు. ఐపీఎల్ తర్వాత టెస్ట్ కెప్టెన్ తో పాటు వన్డే కెప్టెన్సీ కూడా బీసీసీఐ గిల్ కు అప్పగించింది. ఇంగ్లాండ్ టూర్ తో మొదలు ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా వరకు గిల్ ప్రతి సిరీస్ లోనూ ఉన్నాడు. వర్క్ లోడ్ కారణంగా గిల్ ఇలా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.